నవ్య, ఉదయశ్రీ, మోక్షశ్రీ, హారిక, భవ్య, సాన్విక, సాన్విక, సాన్విక ఎస్ టీచర్ అని చెప్పు. నోట్లు వెళ్ళి మంచిగా ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా ఫింగర్ వేసుకొని ఫింగర్ ఇట్లా వేయండి. అల్లరి చేయద్దు, సైలెంట్గా ఉండాలి. ఎప్పుడైనా ఏదన్నా చెప్పినప్పుడు మంచిగా శ్రద్ధగా వినండి, సరేనా? కొంచెం ఆఫ్ చేయము. స్టార్ట్. ఇదెవరు? గాంధీ తాత. గాంధీ తాత కదా. పాట చెప్పండి గాంధీ తాతది, మనం నేర్చుకున్నాం పాట. చేతిలో కర్ర, నున్నటి బుర్ర, కద్దరు పంచ, కళ్ళ జోడు, బాలల నేత, భారత నేత, బాలల తాత, భారత నేత. ఎవరు ఎవరు ఎవరు? ఎవరు? గాంధీ తాత. ఓకేనా? వెరీ గుడ్. ఏ బి సి డి. ఏ బి సి డి. నెక్స్ట్. నిలబడు. ఏ బి సి డి. ఏ బి సి డి. మళ్ళీ ఏ బి సి డి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. దిద్దాలకి మళ్ళీ ఇస్తా. ఏ బి సి డి. ఏ బి సి డి. దిద్దాలి, అల్లరి చేయకుండా దిద్దండి, సరేనా? స్టాప్. మన ఊరి పేరేంద్రా? మన ఊరి పేరు మంచిగా కూర్చోండి, స్ట్రైట్. మన్నేగూడెం. మన ఊరి పేరేంది? ఊడిపేడు. ఊడిపేడే. మన ఊరి పేరు మన్నేగూడెం కదా. మన ఊర్లో ఏమేమి ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, తర్వాత ఇగో పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. పశువుల ఆసుపత్రి కూడా ఉంది మన ఊర్లో. అన్నీ ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? ఇగో ఇది ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇగో ఇక్కడ ఉంది అంగన్వాడీ స్కూల్ కదా. పొద్దున్నే లేచి ఏం చేయాలి? పొద్దున్నే లేచి ఏం చేయాలి? పళ్ళని దోమాలి. పొద్దున్నే లేచి ఏం చేయాలి? పళ్ళని బాగా దోమాలి. బాత్రూమ్కి పోయి రావాలి. తర్వాత ఏం చేయాలి? పాలు తాగాలి. పాలు తాగిన తర్వాత కట్ చేయి. ఓకే. అంతా పాలు తాగిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి, ఉతికిన బట్టలు దొడుకోవాలి, తలనున్న దువ్వుకోవాలి. దువ్విన తర్వాత అన్నం తిని మమ్మీకి బాయ్ చెప్పి స్కూల్ కు రావాలి. ఏ స్కూల్ కి రావాలి?
అంగన్వాడి ఈ బడి అంటే ఇట్లా కాదు, అంగన్వాడి స్కూల్ కి రావాలి. అర్థమైంది? అంగన్వాడి స్కూల్. మన స్కూల్ పేరేంది? అంగన్వాడి స్కూలు. అదేనా, రోజు క్రమం తప్పకుండా స్కూల్ కు రావాలి. సరేనా? మంచిగా ఇక్కడ ఆడుకుందాం, పాడుకుందాం మనం మంచిగా. సరేనా? మంచిగా అన్నం తినాలి, రోజు మంచిగా ఎగ్ తినాలి. టీ టీ తాగకూడదు, పాలు తాగాలి. మంచిగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇంటి దగ్గర మమ్మీ డాడీ చెప్పినట్టుగా వినాలి. అర్థమైందా? డబ్బులు తీసుకొని కొట్ల దగ్గర పోయి కొట్లలో ఉన్నాయి కొనుక్కో తినొద్దు. సరేనా? ఇంకెక్కువ ఇంపార్టెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఏం చేయాలి? ఫోన్ చూడొద్దు. ఫోన్ చూస్తే మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఫోన్లు ఉంటాయిగా, ఆ ఫోన్లు చూస్తే కళ్ళు పోతాయి మీకు. తర్వాత అర్థమైందా? కళ్ళు పోతాయి, కళ్ళు కానరావు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మంచిగా అన్నం తినండి, మంచిగా పాలు తాగండి డైలీ.